హాయ్ అండి. ఈరోజు ఇండివిజువల్ పైపింగ్ వేసుకునేటువంటి విధానం మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ క్రాస్ పీసులు కట్ చేసుకుని పెట్టుకోవాలండి. క్రాస్ పీసులు కట్ చేసుకుంటే ఇలా సాగుతుందండి. చూడండి, ఇప్పుడు థ్రెడ్ తీసుకున్నాను, 10వ నెంబర్ థ్రెడ్ అండి ఇది. ఫుట్ కూడా సింగిల్ ఫుట్ తీసుకున్నాను. చూసారా, సేమ్ ఫుట్ ఎలా మార్చుకోవాలంటే స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి, స్క్రూ డ్రైవర్తో ఈ ఫుట్ తీసేసి ఈ ఫుట్ పెట్టుకోవడమే. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ ఇలా మజ్జిగ పెట్టేసి చూడండి, ఇలా మజ్జిగ పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ ఒక నాట్ పెట్టుకోవాలండి. ఇలాగా నాట్ పెట్టుకుంటే థ్రెడ్ అనేది జరగకుండా ఉంటుంది. చూడండి, ఇటువైపు గ్యాప్ వచ్చింది కాబట్టి థ్రెడ్ ఇటువైపు పెట్టుకోవాలి. ఇది రైట్ సైడ్ పాదం అండి. ఇలా దగ్గర పెట్టుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా ఎంత సన్నగా వస్తుందో. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పావించు క్లాత్ ఉండేలాగా మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి. చూసారా, మొత్తం కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పావించు మార్జిన్తో ఉండేలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ లైనింగ్ క్లాత్ తీసుకుని లైనింగ్ క్లాత్కి చూడండి ఇలా పెట్టేసుకొని మనం ఈ పైపింగ్ని దీనికి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత లైనింగ్కి మెయిన్ క్లాత్ ఉంది కదా, ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ తీసుకుని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మెయిన్ క్లాత్ని ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్నటువంటి ఈ పైపింగ్ని ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని ఇప్పుడు మనం ఇందాక వేసుకున్నటువంటి ఇదే కుట్టు మీద ఇలాగా స్టిచ్ వేసుకుని రావాలి. చూడండి, ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడండి దీన్ని ఇందాక మనం వేసుకున్నటువంటి దాని మీదే స్టిచ్ వేసుకుంటూ రావాలి. సరే, ఇందాక మనం పైపింగ్ వేసాం కదండి, దాని మీదే కొంచెం ఇలా టర్న్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసిన తర్వాత పిన్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకోవాలండి చిన్నగానే. ఈ కుట్టు కట్ చేయకూడదండి, చిన్నగా టక్స్ పెట్టుకోవాలి కుట్టుకి చివర. చిన్న చిన్న ఘాట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని ఇలా టర్న్ చేసుకోవాలి. చూసారా? టర్న్ చేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ ఇదే పైపింగ్ మీద మళ్ళీ మనం ఒక స్టిచ్ వేసుకుని రావాలి. ఇక చూడండి, ఫినిషింగ్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇండివిజువల్ పైపింగ్ అండి. ఇక్కడ ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేసుకోండి. చూసారండి? ఇంతేనండి ఇండివిజువల్ పైపింగ్. చాలా సులువైన పద్ధతి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.